ఈనాడు పేదవాడి గురించో, రైతుల గురించో, నిరుద్యోగ యువత గురించో, ఆడబిడ్డల గురించో మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. ఆనాటి ప్రభుత్వంలో ఎలా కొల్లగొట్టారు, ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, సహచర మంత్రులు, శాసనసభ్యులు ఆధారాలతో చూపించిన సందర్భాలని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనో, అధికారంలోకి వస్తామనో పగట కలలకంటూ ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దల మీద, సహచర మంత్రుల మీద గుడ్డ కాల్చి మేదేస్తూ వారంటించుకున్న బురదంతా ఆ బురదని ఈ ప్రభుత్వానికి రాయాలని తాపత్రయపడుతున్నా ఆ మాజీలకి మరొక్కసారి చెప్తున్నాను, ప్రజా తీర్పుని గౌరవించండి. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 సంవత్సరాలకి అవగాహన ఉందా, మతి భ్రమించా, మీరు ఏదైతే 2.5 సంవత్సరాలకు రండి, ఎన్నికలకు పోతే మా ప్రతాపం చూపిస్తామంటారు. ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా ఆ ప్రతాపం మీరేం చూపించారో రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకి తెలుసు. మొన్న జరిగిన ఏవైతే అది ఏ శాఖలో జరిగిన టెండర్ల విషయంలో టెండర్ల కంటే వాల్యూ కంటే 3 రెట్లు దోపిడీ జరిగిందనో, దోపిడీ జరగబోతుందనో రోగుల ప్రచారాన్ని ఇప్పటికైనా మానండి. కనీసం మొన్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చారు. మీరు ఇదే ప్రవర్తనతో ముందుకు నడిస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా రాదనేది మీరు గ్రహించాలని మీ ద్వారా ఆ కలల కంటున్న నాయకులకి తెలియజేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయే సంస్కృతి, వెనక్కి అడిగేసే సంస్కృతి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఉండదు. భవిష్యత్తులో కూడా తిప్పి ఎప్పుడు ఎక్కడికి అనుకున్న టైం ఏంది ఆ టైంలో మా మంత్రులు ఆడికి వెళ్లారు. ఎవరు మీరు కనిపించలా, గంట కూర్చున్నారు. ఇదే మీడియా మిత్రుల ముందు చిట్ చాట్ చేసుకుంటూ కూర్చున్నారు. కనిపించకుండా ఉన్న మీరు అఫీషియల్ ప్రోగ్రామ్ ఎప్పుడో 3 days క్రితం ఫిక్స్ చేసిన ఈ ప్రోగ్రామ్ కు మేమందరం ఈడికొస్తే మిమ్మల్ని చూసి అవునులే మీ గుండాయిజం, మీ గుండాగిరిని చూసి భయపడ్డామని వాళ్ళు అనుకుంటున్నారేమో. ఇది ప్రజా బలం ఉన్న ప్రజా ప్రభుత్వం. ఈ గుండాగిరికో, ఈ దౌర్జన్యం మీరు ఏదో చేస్తారనో భయపడి వెళ్ళేది ఉండదు. ఉండే సంస్కృతి ఈ కాంగ్రెస్ పార్టీకి, దీంట్లో ఉన్న నాయకులకి ఉండబోదు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశపరచాలో, మీరు ఏం పగలు తీస్తారో అసెంబ్లీలో కూడా మాకు తెలుసు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఆ డేట్ కూడా ప్రకటిస్తాం.